నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ, ప్రతి అప్డేట్ అందిస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామాల వారీగా ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ల ఆశావాహులు మొత్తం ఎదురు చూస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఇందిరమ్మ ఇళ్లకు నోచుకొని ప్రజలందరూ సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 1.5 ఇయర్ అయినా ఇంతవరకు దరఖాస్తుల మీద దరఖాస్తులు, సర్వేల మీద సర్వేలు చేయించుకొని మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తూ ఇక ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారని ఎదురు చూస్తున్నారు. మరి ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రాసెస్ మొత్తం పూర్తిగా ఆగిపోయింది. కానీ అధికారులు మాత్రం లోపల మొత్తం లిస్టులు మొత్తం కూడా రీవెరిఫికేషన్ పూర్తయింది. కొత్తగా అప్లై చేసుకున్న దరఖాస్తులు కూడా ఆన్లైన్ చేస్తున్నారు. తర్వాత ఈ విధంగా మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చినటువంటి దాదాపు ఈ ప్రజాపాలనలో, గ్రామ సభల్లో, ప్రజావాణిలో అప్లై చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మొత్తం కూడా క్రోడీకరించి 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు అయితే విభజించడం జరిగింది. మొత్తం ఆ విభజన ఇందిరమ్మ ఇళ్ల లిస్టుల మొత్తం విభజన మొత్తం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు మరి ఈ L1, L2, L3 ఈ 3 విభాగాలుగా ఈ దరఖాస్తులు మొత్తం విభజించారు. ఫస్ట్ అయితే L1 వారికి ఇందిరమ్మ ఇళ్లను లిస్టు తయారు చేస్తారు. దాదాపు వీళ్ళు 30 లక్షల మంది వరకు అర్హులుగా తేల్చడం జరిగింది L1లో. మరి మొదటి దశలో అయితే దాదాపు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇళ్లను తొలి దశలో 5 లక్షల రూపాయలు ఇచ్చి మంజూరు చేశారు. ఇక వివరాలకు వెళ్తే 3 జాబితాలుగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఇప్పటికే 71,482 మందికి ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అయితే జనవరి 26వ తేదీన ఇచ్చారు. మరి మా ఒక మండలానికి ఒక గ్రామానికి ఇవ్వడం, మరి మాకెప్పుడు ఇస్తారని చెప్పేసి మిగతా గ్రామాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకునైనా ఇందిరమ్మ ఇళ్ల లిస్టు ప్రకటించాలి, గ్రామ సభలు పెట్టని చెప్పి అంటున్నారు. ఇక తర్వాత దశలో L1, L2 జాబితాలకే తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఫస్ట్ L1 వారికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలైతే ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను అధికారులు 3 జాబితాలు విభజించారు. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. ఇక సొంత స్థలం లేనివారు L2లో ఉన్నారు. వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేనివారే. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3లో చేర్చారు. అంటే L1, L2 వారికే ఇందిరమ్మ ఇల్లు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక GHMC పరిధి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఈ లిస్టులన్నీ కూడా L1, L2, L3 లిస్టులన్నీ కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా L1 వారికి ఎక్కువగా ఇండ్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. L1లో లిస్టులో ఉన్న అందరి లిస్టు దరఖాస్తులు అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ L2లో ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఏది ఏమైనా మార్చి 31 తర్వాతనే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గ్రామ సభలు పెట్టి ఫైనల్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు మార్చి 15 దాకా ఎలక్షన్ కోడే ఉంటుంది. మళ్ళీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి మార్చి లాస్ట్ వరకు అయితే ఈ లిస్టులు అయితే పెట్టే అవకాశం అయితే లేదు. ఇప్పటికీ చాలామంది కొత్తగా అప్లై చేసుకున్నారు. వారి సర్వే కూడా పూర్తవుతుందని తెలుస్తుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇది ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కూడా రేషన్ కార్డు లాగానే నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెప్తుంది. సరే, ఈ ఫేజ్లో రాకుంటే సెకండ్ ఫేజ్లో మీకు ఇల్లు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక మొత్తానికైతే L1 వారికి ఎక్కువ శాతం ఇల్లు రావడానికి అవకాశం ఉంది. తర్వాత L1 పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో L2 వారికి ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా L1, L2 అప్లై చేసుకున్న అందరికీ ఇల్లు వచ్చిన తర్వాత L3 వాళ్ళకి, అంటే వాళ్ళకి L3లో ఉన్న వారికి సొంత ఇల్లు ఉంది వాళ్ళకి. కాబట్టి వారికి దాదాపు ఇల్లు వచ్చే అవకాశం, ఇప్పుడు ఇల్లు లేని వారికి గతి లేదు. ఇక ఇల్లున్న వారికి L3 వారికి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే లేదు. ఇక ఇది గ్రామాల వారిగా కూడా ఈ L1లో ఎవరున్నారు, L2లో ఎవరున్నారు, L3లో ఎవరున్నారు అని చెప్పేసి మరి గ్రామాల వారి కూడా ఈ తర్వాత ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. విభజించింది ఎలా అంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇళ్ల యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు. దీని ప్రకారం L1లో 21.93 లక్షల మందికి ఇల్లు లేదని చెప్పి, ఇక్కడ ఇల్లు లేదు సొంత స్థలం ఉన్నవారు, ఇల్లు లేకుండా సొంత స్థలం ఉండి పూరి గుడిసెలు, చాలా నాణ్యత లేని ఇళ్లలో ఉన్నటువంటి వారు L1లో ఉంటారు. ఇంకా L2లో 19.96 లక్షల మంది ఉన్నారు. వీరికి మాత్రం సొంత స్థలం లేని వారి ఇల్లు లేదు, సొంత స్థలం లేనివారు. మరి సొంత స్థలం లేకుండా, ఇల్లు లేకుండా కిరాయి కూడా మంచి ఇళ్ళలో ఉంటే మాత్రం డాబా ఇండ్లలో, పక్కా ఇండ్లలో కిరాయికి ఉన్నా కానీ వారికి కూడా కొంచెం వెనుకపోయే అవకాశం ఉంది. ఇల్లు వచ్చి రావడానికి అవకాశం లేదు. కిరాయికి కూడా నాసి రకమైన ఇళ్లలో కిరాయికి ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం ముందు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. సరే, ఏది ఏమైనా రాజకీయ నాయకుల అండ, ఆ స్థానిక ఎమ్మెల్యే అండ, స్థానిక గ్రామానికి చెందిన వార్డుకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల అండ లేనిదైతే, వారి యొక్క సహాయం సహకారాలు లేనిదైతే ఇల్లు అయితే రాదు. అధికార పక్షం వారికే ఎక్కువ ఇల్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రూల్స్ ప్రకారం మీ అధికారులతో, మీ గ్రామ పంచాయతీ అధికారులతో, ప్రజాప్రతినిధులతో టచ్లో ఉండండి, పాజిటివ్గా ఉండండి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండండి. అప్పుడే మీకు ఖచ్చితంగా
ఇల్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఎక్కువ బీఆర్ఎస్ వారికి వచ్చింది అని చెప్పి కూడా చాలా గందరగోళం అయితే లేచింది. ఇక అధికారులు అయితే లాటరీ ద్వారా కూడా ఇల్లు ఇవ్వాలని కూడా ప్రతిపాదన అయితే పెట్టారు ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం ఆ లాటరీ ద్వారా ఇవ్వాలా, ఇందిరమ్మ కమిటీలు గ్రామ సభల ద్వారా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా అయితే ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక L3లో L1లో 21.93 లక్షల మంది, L2లో 19.96 లక్షల మంది, L3లో 33.87 లక్షల మంది అయితే దరఖాస్తులు ఇవ్వించడం జరిగింది. GHMCలో ఇంకా 2.43 లక్షల మంది ఇళ్లను పరిశీలించాల్సి ఉంది. మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71,482 మందికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ప్రభుత్వం అయితే జనవరి 26 ఆల్రెడీ ఇళ్ల పట్టాలు అయితే మంజూరు చేసింది. ఈ లబ్ధిదారుల్లో L1 నుంచి 59,807 మంది, L2 నుంచి 1,945 మంది, L3 నుంచి 5,732 మందిని, కొత్త దరఖాస్తుల నుంచి 3,999 మందిని ఎంపిక చేశారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా L1 నుంచే అత్యధికంగా 59,807 మందిని ఎంపిక చేసింది. L2, L3 లిస్టులు కొత్తగా వచ్చిన దరఖాస్తుల నుంచి 11,675 మందిని ఎంపిక చేసింది. ఇక తర్వాత విడతల్లో L1, L2లోని మిగిలిన వారికే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నారని అధికారులు అయితే సూచనప్రాయంగా చెప్తున్నారు. L3లో 33.87 లక్షల మంది లబ్ధిదారుల్లో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇళ్ళు అయితే రావు. వీళ్ళకి L3లో ఉన్న వారికి దాదాపు ఇల్లు రావు. L1, L2 వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా L3 ఉన్న వారికి ఎవరికో కొంతమందికి అంటే 94 కంటే ముందు ఎవరైనా ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరై వారు ఆ ఇల్లు శిథిలావస్థలో ఉండి వారు నిజంగా పేదవారై ఉంటే వారికి మాత్రం L3లో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మెయిన్గా అయితే L1, L2 వారికి ఎక్కువ ఇల్లు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మీ గ్రామ ప్రజాప్రతినిధులతో, మీ ఇందిరమ్మ కమిటీలతో, మీ అధికారులతో టచ్లో ఉండండి. మీ స్థానిక ఎమ్మెల్యేతో కూడా పాజిటివ్గా ఉండి మీరు ఇల్లు వచ్చే విధంగా అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని రూల్ ప్రకారం ఫాలో కాండి. మీకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా 3 జాబితాలుగా ఇల్లు అయితే లిస్టు తయారు చేశారు. ఇక ఎలక్షన్ కోడ్ మార్చి 8 తర్వాత ముగుస్తుంది. తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. అవన్నీ ముగిసిన తర్వాతనే మార్చి 31 వరకు మరి గ్రామ సభల్లో L1లో ఎవరున్నారు, L2లో ఎవరున్నారు, L3లో ఎవరున్నారు మొత్తం కూడా ప్రకటించి ఆ గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరయ్యాయో మరి L1లో ఉన్న వారికి, L2లో ఉన్న వారికి, L3లో ఉన్న వారికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉంది. సరే, అప్పటిదాకా వెయిట్ చేయాలంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సొంత ఇల్లు లేక. మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకైనా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక చాలామంది పైరవీలు చేస్తున్నారు. బ్రోకరేజీలు మాకు కమిషన్ ఇస్తే మీకు ఇల్లు ఇప్పిస్తామని కూడా చాలామంది ఇక్కడ అంటున్నట్టు ఇట్లా పుకార్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ద్వారా, AI ద్వారా చాలా స్ట్రిక్ట్గా పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి నిర్మాణాలు చేపడతామని, గతంలో అయితే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన వారు ఒకరి పేరు మీద శాంక్షన్ అయితే ఒకరు కట్టుకోవడం, ఒక ప్లేస్లో శాంక్షన్ అయితే ఒక వేరే ప్లేస్లో కట్టుకోవడం, కొంతమంది కట్టకుండా పాత ఇల్లు చూయించే ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి బిల్లు ఎత్తడం, ఈ విధంగా ఇలాంటివి జరగకుండా ఈసారి ఒక ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ద్వారా, GPS సిస్టమ్ ద్వారా ఆ ఇల్లు శాటిలైట్ ద్వారా ఆ ఇల్లు బేస్మెంట్ లెవెల్లో ఉందా, గోడల లెవెల్లో ఉందా, స్లాబ్ లెవెల్లో ఉందా, అసలు వారే కట్టుకుంటున్నారా లేదా, ప్రతి ఒక్క అంశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కంప్యూటర్ యాప్ ద్వారా చెక్ చేస్తూ GPS ట్రాక్ ద్వారా దీన్ని పకడ్బందీగా నిర్వహించాలని చూస్తున్నారు. అకౌంట్లో డబ్బులు కూడా 5 లక్షలు నేరుగా మహిళా యజమాని పేరు మీదనే పడతాయి. కాబట్టి మధ్యలో బ్రోకరేజ్ అవకాశం కూడా లేదు, కమిషన్లకు కూడా తావు లేకుండా చూస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు చెప్తేనే ఇల్లు ఇస్తారు అని చెప్పేసి ఒక రూమర్ కూడా వస్తుంది. ప్రజాప్రతినిధులకు చెప్తేనే ఇల్లు వస్తుంది, అధికార పార్టీ వారికి ఇల్లు వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అపోహలు పోతున్నారు. కాకపోతే మీ గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలెక్ట్ చేస్తారు. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా సెలెక్ట్ చేసేటప్పుడే ఎవరు పేదవారు, ఎవరు ఉన్నవారు, ఎవరు ధనవంతులు అనేది తెలిసిపోతుంది. కాబట్టి అలాంటి అవకతవకైతే అవకాశం ఉండకపోవచ్చు, కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నిజంగా సొంత జాగా ఉండి ఇల్లు లేని వారై నిజంగా పేదవారై ఉంటే వారికి రాకుంటే మీరు వెంటనే కలెక్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ కలిసి మీ యొక్క సమస్యలు వివరించి మీరు ఇల్లు వచ్చే విధంగా చేసుకోవచ్చు. సరే, విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.